హలో రాము గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడు ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశాడంటే, ఇప్పుడు నార్మల్ యాడ్స్ చూసి సో డైలీ 1000 ఈజీగా వస్తుంది, అది డైలీ ఎక్స్పెన్సెస్ కింద కూడా పోతుంది అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఆల్గో తీసుకున్నాడు, కానీ ఆల్గో అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు. రీజన్ ఏమై ఉండొచ్చు అంట మీకు తెలిసింది? ఫైన్ సార్. డైలీ 1000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. సో మీకే కాదు, మా దగ్గర కూడా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు. ఎందుకంటే మేము 16 ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఉన్నాం. అరౌండ్ 300 మీటింగ్స్ కండక్ట్ చేసి ఉన్నాం. సో క్లయింట్లతో మేము ఇంట్రాక్షన్ అవుతాం. సో ఇదే పాయింట్ అందరూ అడుగుతుంటారు, సార్ డైలీ 1000 రూపీస్ సంపాదించుకోవచ్చు, లేదా డైలీ 500 రూపీస్, ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి. బట్ ఎప్పుడైనా మన పాసిబిలిటీస్ థింక్ చేసామా? ఎస్, ₹1,00,000కి డైలీ 1000 రూపీస్ రావచ్చా? ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను క్లయింట్కి అడిగాను అనుకోండి, క్లయింట్ ఏం చేస్తాడంటే, సార్ అప్పుడప్పుడు రావచ్చు, రాకపోవచ్చు అనే మాట మారుస్తాడు. కానీ ఫస్ట్ వచ్చేటప్పుడు ఏం అడిగాడు? డైలీ 1000 వస్తుంది, నేను చూశాను లేదా విన్నాను అంటాడు. సో డైలీ 1000 అంటే 20 వర్కింగ్ డేస్ నేను 20,000 రూపీస్ లెక్క కడతాను. కాదు సార్, అప్పుడు వస్తుంది పోతుంది. ఆ పోయేది ఎంత అంటే లాస్ట్ 1 ఇయర్ తిరిగి చూసేసరికి ఉన్న డబ్బుల కన్నా పోయేది ఎక్కువ. సో మనం ఏంటంటే స్టాక్ మార్కెట్ భ్రమలోకి తీసుకెళ్తుంది. అంటే స్టాక్ మార్కెట్లోకి రావాలి అని అంటే మీకు ఒక ఆశ ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి వస్తారు. ఆశ లేకపోతే స్టాక్ మార్కెట్కి రారు. కానీ స్టాక్ మార్కెట్ ఏంటిది? అవగాహనతో, నేర్పుతో చేసుకునే పద్ధతి. అండ్ మీరు ఏమన్నారు? ఆల్గో ట్రేడింగ్. సో ఆల్గో ట్రేడింగ్లో డైలీ 1000 రూపీస్ వస్తుందా అంటే అక్కడ కూడా నో అనే చెప్తాను. ఎందుకని? డైలీ 1000 రూపీస్ మీకు రావాలంటే డైలీ 1000 రూపీస్ వచ్చే స్ట్రాటజీ అందులో ఉందా? స్ట్రాటజీ మెయిన్. చాలామంది ఏంటంటే ఆల్గో ఉంటే డబ్బులు వస్తాయి అంటారు. ఆల్గో ఉంటే డబ్బులు రావు. ఆల్గోలో స్ట్రాటజీ ఉంటుంది. ఉదాహరణకి నా దగ్గర ఒక టేప్ రికార్డ్ ఉందనుకోండి, నేను తెలుగు సాంగ్స్ వేసుకున్నాను, ఇళయరాజా సాంగ్స్. మీకు హిందీ సాంగ్స్ కావాలనిపించింది, వస్తాయా? రాదు. ఎందుకు రాలే? తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది. పోనీ ఇంకో క్లయింట్ ఉన్నాడు, అలా తెలుగు వస్తుంది, మీరు హిందీ సైడ్ వెళ్ళారు, అరే టేప్ రికార్డ్లో తెలుగు సాంగ్స్ వేస్తాయట కదా అని అన్నారు అనుకో, హిందీ వాళ్ళు కొంటారా? అంటే తెలియాలి. ఆ టేప్ రికార్డ్లో మనం తెలుగు సాంగ్స్ వేసుకోవచ్చు, హిందీ సాంగ్స్ వేసుకోవచ్చు, ఇంగ్లీష్ సాంగ్స్ వేసుకోవచ్చు అని తెలియాలి. తమిళ్ వేసుకోవచ్చు. సో కస్టమర్స్ ఏంటంటే ఆల్గో పని చేస్తుందా పని చేయ దగ్గరనే ఆగిపోయారు. సో ఆల్గో ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క రూల్స్ని అది క్యాచప్ చేసి ట్రేడింగ్ టెర్మినల్కి పంపిస్తుంది. సో ఆల్గో వర్క్ అంతే. ఆల్గో 100% వర్క్ చేస్తుంది అంటే ఆల్గో 100% వర్క్ చేస్తుంది బాస్, డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీలో మీకు డైలీ 1000 రూపీస్ ఇచ్చే స్ట్రాటజీ ఉంటే 100% డైలీ 1000 రూపీస్ మీకు వచ్చేస్తాయి, అందులో డౌట్ ఏం లేదు. నేను ఏంటంటే క్లయింట్ అట్లా 1000 రూపీస్ ఇచ్చే స్ట్రాటజీ అంటే తీసుకురండి, నేను డెవలప్మెంట్ చేసి ఇస్తాను అంటాను. బేసికల్లీ నేను ప్రోగ్రామ్ డెవలపర్ని కాబట్టి తీసుకురమ్మంటాను. మీ దగ్గర ఉందంటే మై ఎక్స్పీరియన్స్ 16 ఇయర్స్లో అట్లాంటివి నాకు ఎవరు ఇవ్వలేదు, నాకు ఎవరు దొరకలేదు. ఓకే, ఏ స్ట్రాటజీ ఇచ్చారు మీకు ఇప్పటికి వచ్చిన మీ క్లయింట్స్ ప్రకారం? సో ఇప్పుడు వచ్చిన క్లయింట్స్ ప్రకారం ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. అంటే కొంతమంది యూట్యూబ్లో తెలుసుకున్న స్ట్రాటజీస్ని అడుగుతూ ఉంటారు, ఇక్కడ కొంతమంది క్లాస్కి వెళ్ళింది అడుగుతుంటారు, కొందరు విజిబుల్గా చూసిన దాన్ని డెవలప్మెంట్ చేయమన్నారు. సో మనం ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా డెవలప్మెంట్ చేసేస్తాం. అది చార్ట్ బేసే కావచ్చు, ప్రైస్ బేసే కావచ్చు, ఇండికేటర్ బేసే కావచ్చు, వాళ్ళకి తగ్గ వ్యూ ప్రకారం. అండ్ ఆల్గో దేనికోసం ఉపయోగపడుతుంది? ఆల్గో అనేది మన వర్క్ తగ్గించుకోవడం కోసం. సో రెగ్యులర్గా మనము ఒక పద్ధతిని ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి అని అనుకున్నప్పుడే మీకు ఆల్గోకి వెళ్ళాలి. ఓకే, మిగతా టైం వాళ్ళకి ఆల్గో అవసరం లేదు. సో ఆటోమేషన్గా అది చేస్తుంది. ఓహో, నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ సెటప్ వస్తే ట్రేడ్ కొట్టాలి, ఇది నాకు డైలీ వర్క్. ఆ వర్క్ నేను అక్కడ కూర్చొని ఎందుకు చేయాలి? సో దాన్ని ఆటోమేషన్ చేసేసి దానికి ఇంప్లిమెంటేషన్ చేస్తే అది ఆ పని చేసుకుంటూ వెళ్తుంది. నేనున్నా చేయాల్సిన పని అది సిస్టమేటిక్. మళ్ళీ అది మాట్లాడుతుంది సిస్టమేటిక్. నేను ఉన్నా అక్కడ చేయాల్సిన పని అది. ఆ పని నాకు ఆల్గో చేసి పెడుతుంది. అంటే లాస్ వస్తే లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వస్తుంది. నేను అక్కడ ఉండి ఏది చేయగలను అదే చేస్తాను. వాళ్ళకు మాత్రమే ఆల్గో. అంటే స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రాఫిటా లాసా అనేది మనకు అది ఇంప్లిమెంటేషన్ చేసే ముందే మనకు తెలుస్తుంది. ఎందుకంటే బ్యాక్ టెస్ట్ చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ బ్యాక్ టెస్ట్ ఏం ప్రాఫిట్ వచ్చింది, ఎంత వచ్చింది, దీని రిజల్ట్ ఎలా ఉంది, నాకు ఎంత రిటర్న్ వస్తుంది, ROI ఎలా ఉంది, ఇవన్నీ తెలిసిపోతాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ ఆడ కూర్చొని చేయాల్సిన పని ఉంది. సో ఆల్గో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఎస్ సార్, ఇదే ట్రేడింగ్ ఆల్గోని బ్లైండ్గా 100% ట్రస్ట్ చేసి సో ఉన్న జాబ్ వదిలేసి ట్రేడింగ్లో వెళ్ళొచ్చు అంటారా? లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఆల్గో ఈజ్ పని తగ్గించే మిషనే కదా. ఫుల్ టైమ్గా రావాల్సిన అవసరం ఉంది. మీరు ఫుల్ టైమ్గా వస్తారు అన్నప్పుడు ఆల్గోతో మీకు పని లేదు, మీరే కూర్చొని పని చేయాలి. ఓకే, సో మీ వర్క్ ఏంటి? ఆల్గోకి ఇచ్చినాక మీ వర్క్ ఏమన్నా ఉందా? నథింగ్. సో చాలామంది మాట్లాడుతాను, మేము ప్రొఫెషనల్గా దిగాలనుకుంటున్నాం సార్, ఫుల్ టైం ఇదే కావాలని చాలామంది మా దగ్గరికి ఆఫీస్ విజిట్ చేస్తూనే ఉంటారు. ఫుల్ టైం విజిట్ చేయవలసిన ఇదో కాదు. సో కాబట్టి ఫుల్ టైం అనేది
మీరు మాన్యువల్‌గా కూర్చొని ట్రేడింగ్ చేయాలని అనుకున్నప్పుడే మీరు దీని గురించి ఆలోచించండి. ఆల్గోకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ లైక్ ఎ పార్ట్. యెస్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.